అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం వెతలే కథలై అన్న శీర్షికన ఉన్న పుస్తకం నుండి చిన్న చిన్న కథలను చదువుకుంటున్నాం. చిన్న కథలతో నిండిన ఈ నిండైన పుస్తకంలో కాలం చేసిన 5 రచయిత్రులకు నివాళిగా అందించిన 5 కథలలో రెండవదిగా మనం ఈరోజు పందెం అన్న చక్కటి కథను చదువుకుందాం. ఈ 5 కథల తరువాత వర్తమాన తెలంగాణ రచయిత్రుల కథలను రోజుకు 1-2 చదువుకుందామా? ఈ ప్రయత్నం పట్ల మీ అభిప్రాయాలను తెలుపుతారుగా. పందెం రచన నందగిరి ఇందిరాదేవి. రచనాకాలం సుమారు 1944 ప్రాంతంలో. ఆనాటి సాయంకాలం స్నేహితులంతా సేటు రాజారాం ఇంట్లో విందారగించి కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. వివిధ విషయాలను చర్చిస్తున్నారు ఉత్సాహంగా. సేటు రాజారాం తెల్లటి పరుపు మీద ఉన్న పట్టు దిండ్ల కొరిగి హుక్కా పీలుస్తున్నాడు. అవసరమని అనుకున్న చోట్ల తాను కూడా పాల్గొంటున్నాడు సంభాషణలో. దగ్గర నిలబడి ఉన్న నౌకరు లక్ష్మణ్ ఖాళీ అయిన గాజు గ్లాసుల్లో వైను నింపుతున్నాడు. స్నేహితులు సేటు బలవంతం చెయ్యాలని బెట్టుసరిగానే ఖాళీ చేస్తున్నారు పాత్రలు. లక్ష్మణ్, మొన్న ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించిన సీసా తీసుకురా అన్నాడు సేటు. లక్ష్మణ్ తెచ్చి మళ్ళీ గ్లాసులో నింపాడు. స్నేహితులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సేటు వ్యాపారం బాగా సాగుతున్నట్లుందే అన్నాడు ఒక స్నేహితుడు. అవును మరి, లేకపోతే ఇంత ఖరీదు గల వైను తెప్పించడం సామాన్యమా అన్నాడు మరొకడు. లక్ష్మణ్ అందించిన గ్లాస్ తీసుకుంటూ సేటు కూడా గ్లాసులోనిది కొద్దిగా చప్పరించి స్నేహితుల వంక చూచి మందహాసం చేశాడు. గ్లాసులు ఖాళీ కావటంతో ఉత్సాహం ఇనుమడించింది అందరికీ. అంతకుముందు దాకా చర్చిస్తున్న విషయం మళ్ళీ ఎత్తుకున్నారు. మీరు ఏమన్నా అనండి, యావజ్జీవం ఖైదు శిక్ష అనుభవించటం చాలా ఘోరం. అంతకంటే 2 నిమిషాల్లో ప్రాణం పోయేటట్లు ఉరితీయటం మంచిది అన్నాడు రామ్లాల్ పట్టుదలగా. బతికితే బలుసాకైనా తినొచ్చు, అసలే లేకుండా అంతమొందటం కంటే ఎట్లాగో ప్రపంచం మీద ఉండటం నయం అన్నాడు నరోత్తం దాస్. ఏమీ స్వేచ్ఛ లేక జీవితాంతం వరకు ఆశలన్నీ చంపుకొని బ్రతికి బాధపడ్డం కంటే ఉరిశిక్ష అనుభవించడం నయం కాదు అని తాను కూడా ఒక సమిధ వేశాడు సేటు. ఈ 2 శిక్షలు నాగరికత గల దేశాల్లో గర్హమైనవి. నెమ్మదిగానో తొందరగానో వ్యక్తుల ప్రాణాలు తీయటమే ఈ రెంటి ఉద్దేశం. కానీ తప్పు చేసిన వాళ్ళని మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి బదులు సంఘంలో నుండి వాళ్లను పూర్తిగా అంతమొందించటం, దెబ్బతగిలిన వేలును పూర్తిగా కోసివేయటం వంటిది అన్నాడు లలితాప్రసాద్ చేతిలోని సిగరెట్టు బూడిద దులుపుతూ. నిజమే, ఈ రెంటిలో నాకైతే యావజ్జీవ శిక్షే నయమనిపిస్తోంది అన్నాడు నరోత్తం దాస్. అతడి మాటను పడగొట్టాలని అన్నట్లుగా, యావజ్జీవం ఏమిటోయ్, ఒక్క 5 ఏండ్లుండలేవు. ఏకాంతంగా యావజ్జీవం గడపాలంటే మాటలా అన్నాడు సేటు పూర్తిగా వాదనలోకి జొరబడి. ఇద్దరికీ తమ మాట నెగ్గాలన్న పంతం ఎక్కువయ్యి వాదన ముదురుతోంది. స్నేహితులు వాళ్లకు పొగవేస్తున్నారు తాము తమాషా చూస్తూ. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు ఉంటాను, నువ్వు ఎట్లా చెప్తే అట్లా అన్నాడు నరోత్తం దాసు. పందెం 2 లక్షలు అన్నాడు సేటు
ఉద్రేకం పట్టలేక. ఓ సిద్ధం, నువ్వు 2 లక్షలు గుమ్మరించాలి మరి అన్నాడు నరోత్తం దాసు. తప్పకుండా అన్నాడు సేటు. ఇంకేముంది, వ్యవహారం ముదిరింది. సేటు రాజారాం తోటలో 10 ఏళ్ల పాటు ఏకాంతవాసం నరోత్తం దాసు అనుభవించేటట్లు, తదుపరి నరోత్తం దాసుకు సేటు 2 లక్షలు ఇచ్చేటట్లు ఒప్పందం చేయించారు స్నేహితులు. అంతా అయిపోయాక కళ్ళు తెరిచాడు సేటు. ఎంత పని జరిగింది, ఎందుకొచ్చినట్లు ఈ 2 లక్షల దండుగా అన్నాడు స్నేహితులతో. స్నేహితులందరూ 2 లక్షల కొరకు వెనుకకు పోయే పీనాసి అని బనాయించారు. సేటు సిగ్గుతో మారు మాట్లాడక ఒప్పందానికి అంగీకరించాడు. తోటలో ఒక గది ప్రత్యేకించారు నరోత్తం దాస్ కొరకు. సరిగ్గా 10 ఏళ్లకు ఏ 2 నిమిషాలు తక్కువైనా కూడా 2 లక్షలు చెల్లించే బాధ్యత సేటుకు ఉండదు. ఖైదీ తనకు కావలసిన వస్తువులు ఆర్డర్ వ్రాసి తెప్పించుకోవచ్చు. పుస్తకాలు, బట్టలు, భోజనం వగైరాలు. అతనికి బాహ్య ప్రపంచంతో ఏమాత్రం సంబంధం ఉండకుండా ఈ వస్తువులన్నీ కిటికీ ద్వారానే వెళ్ళవలసి ఉండేవి. కావాలంటే ఉత్తరాలు వ్రాసుకోవచ్చు ఖైదీ. మొదటి సంవత్సరం అంతా చాలా విసుగుగా, విచారంగా గడిపాడు ఖైదీ. ఎన్నోసార్లు ఏడవడం కూడా వినపడేది అక్కడి చౌకీదార్కి. 2-3 ఏళ్లు గడిచాక ఈ ఒంటరి జీవితానికి అలవాటు పడ్డాడు. రాత్రింబగళ్ళు చదవడం. ఖైదీ కావాలని వ్రాసి పంపిన పుస్తకాలు తెప్పించలేక అవస్థపడేవాడు సేటు. తన స్థితిని గురించి విచారపడ్డానికి సమయమే చిక్కకపోయేది ఖైదీకి. ఒకనాడు సేటుకు ఖైదీ పరిభాషలో ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఆయా భాషలు వచ్చిన వాళ్లకు చూపెట్టమని, తప్పులు లేకుండా సరిగ్గా ఉన్నట్లయితే తోటలో శంఖు ఊదమని వ్రాశాడు. అట్లాగే శంఖం ఊదారు. సేటు రాజారాంకు ఇదంతా చూస్తే చాలా ఆశ్చర్యమైనది. ఈ ఏకాంతవాసం 10 ఏళ్ల పాటు ఏమనుభవించగలడు? నేను 2 లక్షలు ఇయ్యబోతానా అనుకున్నాడు. మొదటి సంవత్సరంలోనే భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడని ఆశించిన సేటు చూస్తుండగానే 4 ఏళ్లు గడిచిపోవటం, అందులోనూ ఖైదీ ఏమాత్రం ఒంటరితనం బాధ అనుభవించకపోవటం తెలుసుకుని కిటకిటపడ్డాడు. రేపు ఉదయం వరకు 10 ఏళ్లు నిండుతాయి. మా ఒప్పందం ప్రకారం అతనికి రేపు నేను 2 లక్షలు గుమ్మరించాలి అనుకున్నాడు సేటు. కాలమంతా ఒక్క తీరుగా ఉండదు. 10 ఏళ్ల క్రితం రోజుకు 500 సంపాదించే సేటుకు ఇవాళ 50 రూపాయలు రావటం కష్టంగా ఉన్నది. వ్యాపారం నష్టం వచ్చి సన్నగిల్లటం మూలాన 2 రూపాయలు 2 లక్షల సమానంగా ఖర్చు పెడుతున్నాడు. రేపు ఎట్లాగూ ఇయ్యటం తప్పదు, ఇస్తే ఇంక నేను బిచ్చమెత్తుకోవాల్సిందే అనుకుంటూ ఎటూ తోచక పచార్లు చేస్తున్నాడు తన గదిలో. నేననుకున్నట్లు వీడు చచ్చిపోతే ఎంత బాగుండేది, ఏ దిగులు లేకుండా అని గొణిగాడు మళ్ళీ. ఇంతలో గడియారం 2 కొట్టింది. కిటికీలో నుండి బయటకు చూశాడు. దట్టంగా చీకటి ఉన్నది. సన్నగా తుంపర పడుతోంది. చప్పున పెట్టి దగ్గరకు వెళ్ళి ఎర్రటి మఖమల్ వరలో మెరిసిపోతున్న చిన్న కరవాలం మొలలో దోపుకొని తాళపు చెవుల గుత్తి పట్టుకుని బయలుదేరాడు. తోటలోకి వెళ్ళి చేతిలోని టార్చి వెలిగించి చౌకీదార్ని పిలిచాడు. వాడు పలకలేదు. అంత రాత్రి. మొదలు అనుమానం చౌకీదార్ మీద పడుతుంది, తరువాత ఎట్లాగైనా తప్పించుకోవచ్చు అని మొలలో ఉన్న కత్తిని చూసుకున్నాడు. మెల్లిగా గది దగ్గరకు వచ్చాడు. బల్ల మీద లాంతరు వెలుగు కిటికీలో నుంచి కనబడుతూ ఉంది. టేబుల్ దగ్గర కుర్చీలో ఖైదీ కూర్చున్నాడు, కిటికీ వైపు వెన్ను చేసి. 5 నిమిషాలు గడిచాయి. ఖైదీ కదలనే లేదు. 10 ఏళ్ల నుండి ఇట్లా కదలక కూర్చోవటం అలవాటైంది కాబోలు అనుకున్నాడు సేటు.
కిటికీ తలుపు చప్పుడు చేశాడు. అయినా కదల్లేదు. సేటు తలుపు తాళం తీశాడు. 10 ఏళ్ల క్రింద వేసిన తాళం తీస్తుంటే కిర్రు కిర్రుమన్నది. తాను తాళం తీస్తే ఎంత ఆశ్చర్యంగా చూస్తాడో, లేక ఏమన్నా అంటాడేమో అనుకున్నాడు. కానీ అతడు కదలనన్నా కదల్లేదు. గడ్డి జుట్టు బాగా పెరిగింది. చిక్కి శల్యమై ఉన్నది అతని శరీరం. సూర్యరశ్మి లేక ఒళ్ళంతా పండబారింది. టేబుల్ మీద తెరిచిన పుస్తకాలన్నీ కుప్పలుగా పడి ఉన్నాయి. అతని ఒళ్ళో కూడా ఒక పుస్తకం ఉన్నది. చదువుతూ చదువుతూ నిద్రపోయినట్టున్నది అనుకున్నాడు సేటు. ఇప్పుడు పొడిచివేయటం చాలా తేలికైన పని అని టేబుల్ వంక చూడకుండానే అనుకున్నాడు. ఒక కాగితం కనిపించింది. ఆ కాగితం మీద ఏదో వ్రాసి ఉన్నది. అది తీసి దీపం వెలుతురులో చదవటం మొదలుపెట్టాడు. నేను రేపు ఉదయం బంధ విముక్తుణ్ణి అవుతాను. నాకు స్వేచ్ఛ వస్తుంది. కానీ నేను ఈ గది వదిలి వెళ్ళటానికి ముందు కొన్ని విషయాలు నీకు విశదీకరించటం అవసరం. పెద్దవాళ్ళన్నట్లు ప్రపంచమంతా మిథ్య. ఈ స్వేచ్ఛ, ఈ జీవితాలు బుద్భుద ప్రాయాలు. ప్రపంచం పై మెరుగులతో నిండి ఉన్నది. ఇట్లాంటి బూటకపు ప్రపంచంలో జీవించటం నాకిష్టం లేదు. ఈ 10 ఏళ్ల బట్టి నేను ఐహిక సుఖాలన్నిటినీ పుస్తకాల ద్వారా అనుభవించాను. తోటల్లో విహరించాను. ఆరామాల్లో విశ్రాంతి తీసుకున్నాను. స్త్రీలను ప్రేమించాను. యాత్రలు సేవించాను. చూడదగినవి చూశాను. వినదగినవి విన్నాను. అంతా అనుభవమైంది నాకు. ఈ పుస్తకాల వల్ల జ్ఞానం సంపాదించాను. నేను మీ అందరికంటే తెలివిగలవాడనయ్యానన్న నమ్మకం బాగా కుదిరింది. కానీ ఈ పుస్తకాలు, ఈ జ్ఞానం అంతా వ్యర్థం. ఎంతటి వాడికైనా చావు తప్పదు. అందం, చందం, ధనం, ధాన్యం, తెలివి, గొప్పదనం అంతా చెల్లు దీనితో. ప్రపంచం అబద్ధాన్ని నిజం అంటుంది. పై మెరుగులన్నీ నిజమైన అందమని నమ్ముతుంది. ఇట్లాంటి లోకమే స్వర్గమని ఆనందిస్తుంది. నాకు ప్రపంచం మీద విసుగు పుట్టింది. ఇవేవీ నన్ను ఆకర్షించవు. కొన్నాళ్ల క్రింద 2 లక్షల ఆస్తి కోసం ఎన్నో కలలు కన్నాను. అనుభవించినట్లే ఆనందించాను. కానీ నేడు నాకవి అనవసరం. కనుక నేను నిర్ణీత సమయం కంటే ముందుగా వెళ్ళిపోయి మన ఒప్పందం విచ్ఛేదం చేస్తున్నాను. సేటు ఇదంతా చదివి కాగితం అక్కడ పడవేసి, 100 ఏళ్ళు జీవించు నాయనా అని నెమ్మదిగా వెళ్ళిపోయాడు. తెల్లవారి చౌకీదారు ఖైదీ పరారయ్యాడని బిక్కమొహం వేసుకుని చెప్పాడు. బల్ల మీద ఉన్న 2 లక్షల ఒప్పందం వ్రాసిన పత్రం వంక ఒక మాటు చూసి డ్రాయర్లో పడేశాడు రాజారాం సేటు. కథ సమాప్తం. పందెం అన్న ఈ కథ వ్రాసినటువంటి నందగిరి ఇందిరాదేవి గారి పరిచయం. 1919 సెప్టెంబర్లో హనుమకొండలో జన్మించిన నందగిరి ఇందిరాదేవి గారు తెలంగాణలో స్త్రీ విద్య కోసం కృషి చేసిన ప్రముఖ సంఘ సేవకుడు వడ్లకొండ నరసింహారావు గారి కూతురు. నందగిరి వెంకట్రావు గారి సహధర్మచారిణి. సంసార సంబంధమైన ఇతివృత్తాలను తీసుకుని కథలు వ్రాశారు. తెలంగాణ కథా రచయిత్రుల్లో మొదటి రచయిత్రి ఈమె. ఇక్కడితో పందెం అన్న కథ ముగిసింది. ఆలకించినందుకు ధన్యవాదాలు. కథపై మీ అభిప్రాయాలు తెలుపుతారుగా.